హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇవైతే అనంత కోటి వత్తులని నేను అనంత చతుర్దశి రోజు వత్తులు వెలిగించుకోవడానికి తీసుకొచ్చుకున్నాయండి. పెట్టుకోవడం కోసం అనంత చతుర్దశి వత్తులు అంటారు, అనంత కోటి వత్తులు అంటారు. ఇవి అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనే పెట్టుకుంటారు. ఇక్కడ ఒక పోగు నుంచి 108 పోగుల వరకు 108 వత్తులండి. ఇవి నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి అనంత కోటి వత్తులు అయితే తీసుకున్నాను. తన దగ్గర చాలా రకాల వస్త్రాలు, 3 పోగుల వత్తులు, 5 పోగుల వత్తులు, 11 పోగుల వత్తులు, 12 పోగుల జ్యోతిర్లింగాల వత్తులు, చాలా రకాల వత్తులు, వస్త్రాలు, దారపు ఉండలు కూడా ఉన్నాయండి. 11 పోగులే, 5 పోగులే, 12 పోగులే, 16 పోగులే, అలా చాలా ఈ అనంతకోటి వత్తులకు సంబంధించినవి. ఇప్పుడు వత్తులే 3 పోగులే, 4 పోగులతో పాటు చాలా రకాల 16, 21 పోగులు కూడా దొరుకుతున్నాయి దారపుండలు. కావాలనుకున్న వాళ్ళు తన ఛానల్లో అయితే చూడండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, అసలు నేనైతే డబ్బులకే తీసుకున్నానండి. మాకైతే కాస్ట్ అంటే రీజనబుల్ రేట్, అంటే బిఫోర్ తీసుకున్నాం కాబట్టి ఒక రేట్ ఇచ్చారు, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఇస్తుంది. మేము ఒకేసారి ఒక 7-8 మెంబర్స్ని తీసుకున్నామండి. వత్తులు నీట్గా ఉన్నాయి. అలాగే నేను 5 పోగుల వత్తులు కూడా తన దగ్గర అయితే తీసుకున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదు, తను నాకేం ఫ్రీగా వత్తులు ఇవ్వలేదండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పాను. ఎవరికైనా కావాలంటే తన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒక కమెంట్ పెట్టండి. మీరు ఎంతమంది అనంతకోటి వత్తులు పెట్టుకున్నారో కూడా కమెంట్ చేయండి. అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మాతో పాటు ఇంకెవరైనా పెట్టుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మాకైతే యాప్రాల్లో ఉంది, ఇంకొకటి హల్వాల్లో ఉందని అన్నారు. మేమైతే ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకోవాలి. కాకపోతే వత్తులు చాలా బాగున్నాయి.